ఎన్నికల ఫలితాలు వచ్చినాక ఏపీ జనసేన పార్టీ కార్యకర్తలకు మస్తు కోపం వస్తున్నదట. ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక పనులు పటపటపట కొడుకుతుండ్రట. విజయ్ సీఎం కాగలిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు కాలేడు అనే చర్చ నడిపిస్తురట. అందుకే కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆవేశం ఆపుకోలేక ఇట్లా వాళ్ళ బాధను ఎల్లగాక్కుతున్నారు. కనీసం కడప జిల్లాకు వస్తారు, వచ్చిన తర్వాత బీజేపీ మోడీ వచ్చినా గానీ లేదా చంద్రబాబు వచ్చినా గానీ వాళ్ళ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడతారు. మీరెందుకు సార్ మమ్మల్ని పక్కన పెట్టుకోరు? పార్టీ ఆఫీస్కి వచ్చి అపాయింట్మెంట్ లేదు, నాయకులు ఎందుకు కలవరు సార్? మీకు కష్టపడే వాళ్ళు పార్టీకి పనిచేసే వాళ్ళు విజయ్ గారిని చూసి ఏం నేర్చుకోవాలి సార్ మనము? అక్కడ ఏమి తమిళనాడు పాలిటిక్స్ బెటర్ పాలిటిక్స్ కాదు సార్. ఇక్కడ వరస్టే, ఇంకా తమిళనాడు మనకన్నా వరస్ట్. అక్కడ సినిమా ఏమన్నా అనుకుంటే సినిమా వాళ్ళు ఎంతో మంది ఓడిపోయారు. రజనీకాంత్ ఓడిపోయినాడు, కమల్ హాసన్ ఓడిపోయినాడు, విజయకాంత్ ఓడిపోయినాడు. అలాంటిది మాది ఒక బతికినా సార్. నా మీద నేను చూసుకున్నాను సార్. మాది బతుకులు చాలా, మేము ఒక నాయకులమా సార్. మాది ఒక బతుక సార్ మాది. సార్ ఏమి సార్ గేట్ కాడికి వచ్చి ఆడ పెట్టుకుని లోపల పెట్టుకుని పెద్ద అయ్యల్లా అపాయింట్మెంట్ ఇచ్చేదానికి ఏమి సార్? నాయకులు కలిసేదానికి ఏం కలుగుతాం సార్? మేము కడపకు వచ్చి మీ మనుషులం కదా సార్? మేమంటే మీకు ఇల్లు లేదా సార్? ఆ మనుషులు కలిసి క్యాడర్ నిర్మాణం చేసుకుని పార్టీ నిర్మాణం చేసుకుని ఆ పార్టీ నిర్మాణం చేసుకుని జనాలకి తీసుకెళ్లకుండా ఎప్పుడు ఇది ఏం పాట సార్? అది జనాల్లో నమ్మకం పోయింది సార్. ఎవరు బిలీవ్ చేయడం లేదు. ఎవరు బిలీవ్ చేయడం లేదు సార్. జనాల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ కు ఏదో మీరు ఒక వీరుల్లాగా సూర్యులాగా దిగొచ్చి పేదపడేలా ఆడుకుంటారు అనుకున్నారు సార్. కానీ ఎంత దారుణం అయిపోయిందంటే, మార్పు కోసం వచ్చినామని చెప్పి, మనం ప్రశ్నించడం కోసం వచ్చినామని చెప్పి ఎంతో మంది యువత మిమ్మల్ని నమ్మి వచ్చినారు సార్. ఒక తరం మేము బానిసత్వంలోకి వెళ్ళిపోయినాం సార్. మీరు సీఎం అయితేనే మా రాష్ట్రానికి సార్. ఈ రోజు కూడా మీకోసం మేము పోరాడుతున్నాం, తిరుగుతున్నాం సార్. ఈ రోజుకన్నా సార్ ఎంతసేపు బీజేపీ టీడీపీ జెండాలు మోసుడైనా ఇంతకు జనసేన పార్టీని ఎందుకోసం పెట్టిండ్రు? సైకిల్ గుర్తు కోసమా, కమలం గుర్తును కాపాడడం కోసమా అన్నట్టు గట్టిగానే అరుచుకుంటున్నాడు. జనసేన పార్టీ అంటే షెయి కోసుకునేంత అభిమానం ఉన్న హరిరాయలనే వీరాభిమాని తన కడుపులున్న ముచ్చట కాదనుకుంటా బయటగక్కిండు. జనసేన పార్టీ పెట్టింది ఎందుకు? కడమ పార్టీల కావలి కాసేతానిక? మనకంటూ ఓ పార్టీ ఉన్నది, దానికి విలువ ఇయ్యాలే అని తెలియకుంటే ఎట్లా? సర్కార్ల పనులు కావు, ఆఫీసర్లు గుర్తించరు, కనీసం పార్టీ జిల్లా కమిటీలు లేవు, క్యాడర్ లేదు. ఎందుకు సార్ మీరుండి మోడీ మోడీ అని పొగిడేతానిక? లేకుంటే చంద్రబాబు సైకిల్ చక్రాలకు గ్రీజు ఊసేతానిక? జర సొంత పార్టీ కార్యకర్తలను పట్టించుకోండి. మేము పవన్ కళ్యాణ్ మాయల పడి పనిచేస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం మోడీ బాబు మాయల పడి పోయిండు. ఇదేం పద్ధతి సారు? తమిళనాడులో చూడుండ్రి, పార్టీ పెట్టిన 2 నెలలనే సీఎం అయిండు. కానీ మీకు ఆ సోయి లేనట్టే అనిపిస్తున్నది మాకు. మరి అసలు అప్పుడు పార్టీ పెట్టుడెందుకు, మమ్మల్ని తీపల పెట్టుడెందుకు? జర ఇప్పటికైనా అధికారంలోకి వచ్చి వివరం చేయండి. వాళ్ళ కాడే మోస్తాము, వీళ్ళ సంకల జోరి సోది మాటలు చెప్తాం అంటే ఇంకెన్నేళ్ళైనా ఏపీలో జనసేన అధికారంలోకి రాదు. ఇప్పటికే జనం పొట్టు తిడుతున్నారు. పక్క పార్టీ మీద ఉన్న అభిమానము సోయి, సొంత పార్టీ జనసేన మీద లేకుండా ఎట్లుంటుండ్రు సారు అని పవన్ కళ్యాణ్ పరువు తీసినంత పనిచేసిండు. ఓ తీరుగా చెప్పాలంటే సిగ్గు శరం ఉంటే జనసేన పార్టీని జనంలోకి తీసుకపో. సర్కార్ నుంచి బయటకు వచ్చి చచ్చిపోతున్న కార్యకర్తలను కాపాడు. అట్లయితేనే పార్టీ బతుకుతుంది. వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ను సీఎం చేస్తాం, లేకుంటే గంతే సంగతులు అన్నట్టు తన ఆవేదనంతా ఆవేశంగా చెప్పిండు. మరి ఈ వీడియో పవన్ కళ్యాణ్ దాకా చేరితే ఎటువంటి రియాక్షన్ ఇస్తాడు? సింహం గడ్డం గీసుకోదు, నేను సొంత పార్టీ కార్యకర్తలను పట్టించుకోను, మిగతాదంతా సేమ్ టు సేమ్ అని సినిమా డైలాగులు కొడతాడో ఏం పాడు. కొంతమంది పొట్టిగున్నా చాలా మంది ఎక్కిరిస్తున్నాడు అని బాధపడుతుంటారు. కానీ కొందరు ఎక్కువ ఎత్తుంటే కూడా తిప్పలే అవుతుంది. మనం చెప్పుకున్నాం కదా, ఓ కండక్టర్ సాబ్ ఎక్కువ ఎత్తుండుతోని బస్సులా మస్తు అవస్థ పడ్డాడని. హాగో ఆ అన్న తిప్పల తీర్చింది తెలంగాణ సర్కారు. ఏమెత్తో ఏం పాడో గాని ఓ చిన్నపాటి తాడి షెట్ అంటున్న మనిషి కండక్టర్ జాబ్ చేసేదానికి నానా అవస్థలు పడ్డాడు. అసలే కండక్టర్ అంటే కంది జొన్న కొయ్యలల్లా కౌజు పిట్ట తిరగ ఈగుకుంటా దూరుకుంటా జారుకుంటా ఇరుక్కుంటా జరుగుకుంటా పోవాలి. ఇటు పక్క మొదలుపెట్టి అటు చివరి దాకా తిరిగి టికెట్లు ఇవ్వాలి. కానీ అమీన్ అహ్మద్ అన్సారీ అనే ఈ అన్న ఎక్కువ ఎత్తుండే వరకు మస్తు తిప్పలైంది. సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యే వరకు అట్లిట్లా సర్కార్ కంట్లే పడ్డది. అందుకే అన్సారీ అన్నకు డ్యూటీని మార్చిండ్రు. బస్సు టాప్కు తలకాయ తలగకుండా వంగి వంగి నెత్తు వచ్చుకొని ఎంతకన్నా నడుస్తావు, ఏమని తిప్పల పడతావు? ఆర్టీసీ ఆఫీస్లోనే బస్ పాస్ సెక్షన్లా, లేకుంటే నీడ పట్టుకుండే ఆర్జీఐఏ డిపార్ట్మెంట్లో పనిచేయొచ్చు అని ఆర్డర్లు ఇచ్చిండ్రట. అది తెలిసిన అన్సార్ అన్న పానం ఎంత నిమ్మలమైందో ఏమో. చూసిండ్రా, లోకంలా మరీ పొట్టిగుండు ఎంత తిప్పలో నెరీ పొడుగుండు కూడా గంతే తిప్పల కావచ్చు కదా.